నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డు వివాదం వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం. న్యూఢిల్లీ పర్యటనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బంగారుపాళ్యంలో నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలను సత్కరించిన నారా లోకేష్. గుమ్మలక్ష్మీపురంలో పర్యటించిన అడిషనల్ ఎస్పీ అంకిత మహావీర్ ఐపీఎస్. శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెలువెత్తుతున్న ఆందోళనలు, భక్తులు ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామనాయుడు అనగానే సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థి సారథితో పాటు ఉన్నత అధికారులతో తిరుమల అంశంపై సీఎం సమీక్షించారు. లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీదే ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. అయితే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలంటే కూడా అడ్రస్ చేయొచ్చు. అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ చేస్తా ఉంటే ఇంకా సంతోషం. ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, సేవా భావానికి ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది, మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం. మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీసు ఖర్చు పెట్టండి. అది మనందరి బాధ్యత. అది చేయగలిగితే ఈ సమాజంలో ఈ పేదరికం కానీ పేదవాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పిలిపిస్తున్న ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తి. నేనేదో 150 కోట్ల రూపాయలు ప్రజలు పెట్టాలని కాదు, నేను అది కూడా స్పష్టంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, పెట్టే శక్తి ఉంటుంది, అనేక కార్యక్రమాలు పెడుతున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని, అన్నా క్యాంటీన్ అంటే ఒక సేవాభావానికి ఒక స్ఫూర్తి ఇచ్చే కేంద్రంగా తయారు కావాలని నా ఆలోచన. అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, అవసరమైతే ఒక పూట ఒక క్యాంటీన్కి కాంట్రిబ్యూట్ చేయండి. రాష్ట్రం అంతా అవసరమైతే మీరు చేయండి. ఏ విధంగా చేసిన కార్పస్ మీరు డబ్బులు ఇవ్వండి. ఇవన్నీ కూడా మనం పగడ్బందీగా చేద్దాం. ప్రతి ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేద్దాం. అవసరమైతే దీని మీద ఒక కాలం కూడా రన్ చేయమంటాం. అన్నా క్యాంటీన్కి ఎవరైతే దాతలు ఇస్తున్నారో కంటిన్యూగా దానికి ఒక కాలం పెట్టి రిలీజ్ చేస్తాం. నేను డబ్బుల కోసం కాదు, ఒక స్ఫూర్తి కోసం, ప్రజలకు కూడా ఒక సేవాభావాన్ని కల్పించడం కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మీరే చూశారు, క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం. రెండోది పరిశుభ్రమైన ప్రాంతంగా తయారు చేశాం. ఎవరు ఇక్కడికి వచ్చినా అక్కడ చూసినప్పుడు దీనిపైన కూడా కావాలని కొంతమంది మీకు తెలుసు ఈ పార్టీలు ఎట్లున్నాయో ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి పార్టీని. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు గట్టిన నేరస్తులందరూ కలిసి ఏమేం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు, కానీ భోజనం పెట్టేవాళ్ళు కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు దేశంలోని దగ్గర 22 లక్షలు 23 లక్షల మందికి ఒక్కొక్క రోజున భోజనం పెడుతున్నారు. ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర. ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టి ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రకు డబ్బులు ఎక్కడో గవర్నమెంట్లు ఇవ్వడం లేదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తున్నాయి.
ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఎలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ, అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది దివాలా కోరుతనం తప్ప ఇంకోటి కాదు. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరి కొనసాగుతుంది. ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను. నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను. ఈరోజు దీనికే కన్ఫైన్ అవుతాను. సార్, ఈ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులకు? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి వితరణ చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవానివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు, పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోవాలి. ఇంటి వద్ద తిరుమల సెట్ వేసి చాలా విన్యాసాలు చేశారు. విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు, చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. అందుకే మీరు నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్, ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్స్. ప్రసాదంలో జంతువశేషాలు వాడడం మీద ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా చేస్తున్నారు? మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పోలు తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు, ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారత్ మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొన్నారు. సమ్మిట్ సందర్భంగా
లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, మొనిన్ ఇండియా ఎండి జైర్మన్ ఔరద్ మరియు బిఎల్ అగ్రో ఎండి నవనీత్ రవికర్ వంటి ప్రముఖ పరిశ్రమల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను ఎత్తి చూపిన ఆయన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు. భారత మండపంలోనే తెలంగాణ పెవిలియన్ కు కూడా సందర్శన మంత్రి అక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పలు స్టాళ్లను సమీక్షించారు. చివరగా గౌరవనీయులైన మంత్రి న్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్లో డెలాయిట్ ఇండియా నిర్వహించిన గ్రోత్ విత్ ఇంపాక్ట్ గవర్నమెంట్ సమ్మిట్ కి హాజరయ్యారు. లీడర్స్ టాక్ సెషన్లో వికసిత్ తెలంగాణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మనం ఈ లక్ష్యం నుంచి ఓవరాల్గా 20-30 years అంటే 6 లొకేషన్స్ ఐడెంటిఫై చేశాం. ఎగ్జాక్ట్లీ ఏదో చిన్నదో ఏదో ఒక సమస్య వెరీ సీనియర్ లీడర్ అండ్ హెస్ వర్క్ విత్ మై ఫాదర్ ఆల్సో. మంత్రి నారా లోకేష్ గత ఏడాది చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాదయాత్ర పూర్తయిన ప్రతి 100 కిలోమీటర్ల వద్ద ఒక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొదటి 100 కిలోమీటర్ల మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకున్నారు. దాంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆ మేరకు శిలాఫలకంలో పొందుపరిచారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే బంగారుపాళ్యంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని సిద్ధం చేసి మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభిస్తున్నారు. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో ఉన్న పీటీసీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలను
ఏఎస్పీ అంకిత మహావీర్ ఐపీఎస్ సందర్శించారు. ముందుగా కళాశాల పరిసరాలను కిచెన్, డార్మెంటరీ పరిశీలించి బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించి కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తర్వాత ఉన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అలాగే సర్కిల్ పార్కులో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సీఐను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజా వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవ్వద్దని యువతను ఉద్దేశించి మాట్లాడారు. మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం కోసం మేడం గారు వచ్చారు. సో మీకు మీరు ఏదైనా చెప్పాలనుకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదు కాదంటే ఏదైనా విషయాలు మాట్లాడాలనుకున్నా మేడం గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి. సరేనా? మేడం standard maintained by the secretary group to the head office. Everything is online. Primarily a tribal village, so my message first to the villagers will be to live peacefully, to stay away from small issues, small quarrels. This quarrel should be solved very amicably. Second, to the youth I will say first, concentrate on studies, stay away from issues like drugs, ganja, idea act, gutka, all these bad habits. Youth should stay away from all this, and they should concentrate on their future studies and divert their source of income rather than this illegal means. And third, for the students, I would say that schools like this, residential school like this, is a very good opportunity to have a good life ahead. So they should take advantage of these facilities. And if there are any issues regarding it, be it accommodation, be it food, be it any other abuse, any crimes, they should directly come to police, and we are always available even for counseling. So I have given them dial 100 is the universal number. They can call anytime. We are always available to help. You know? No, madam. So we have new laws, BNSS, BNS, వారి గురించి కూడా you should read. Okay? Next, cyber awareness గురించి మీకు తెలుసా? Cyber crimes. మీ అందరూ ఫోన్ వాడతారా? Very good. So first you complete your studies, ఆ తర్వాత ఫోన్ యూజ్ చేయాలి. Next, studies is very important. Okay? Job కావాలంటే, or you want to become doctor, engineer, or government servants, for everything studies is very important. 11th 12th standard ఇంకా చాలా important. After this, whatever you score now, percentage, it is very important for your higher studies, PG, degree, ఏదో మీరు చెప్పిదే. For that, very important is your 11th and 12th class score. మీరు అందరూ ఈ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా ఏదో ఇష్యూస్ ఉంటే మీ సిఐ గారికి లేదంటే ఎస్ఐ గారికి చెప్పాలి. ఈజీ యూ కెన్, ఎనీ ఇష్యూస్ ఇస్ దేర్, మీకు ఈజీ నంబర్ ఇస్ 100, dial 100, 100 కాల్ చేసి యూ కెన్ టాక్ అబౌట్ ఎనీ ఇష్యూస్. మీకు స్ట్రెస్ ఉంటే, ఏదో అబ్యూస్ ఉంటే, ఆర్ ఎనీ అదర్ మామూలుగా ఇష్యూ ఉంటే కూడా యూ కెన్ కాల్ అండ్ ఇన్ఫార్మ్ ద police anytime. Okay? బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల లడ్డు వివాదం వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం. న్యూఢిల్లీ పర్యటనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
బంగారుపాళ్యంలో నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలను సత్కరించిన నారా లోకేష్. గుమ్మలక్ష్మీపురంలో పర్యటించిన అడిషనల్ ఎస్పీ అంకిత మహావీర్ ఐపీఎస్.